పట్టణంలోని బీఆర్టీయూ కార్యాలయంలో ఆదివారం బీఆర్టీయూ రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుండిగల్ అంజయ్య మాట్లాడుతూ, రైస్ మిల్ ఆపరేటర్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్టీయూ నిరంతరం పోరాడుతోందన్నారు. కార్మికుల వేతనాలు, బోనస్లు పెంచడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించేందుకు యూనియన్ కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్టీయూ పట్టణ అధ్యక్షులు ఐల వెంకన్న మాట్లాడుతూ, కార్మికులంతా ఐక్యంగా పనిచేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. పట్టణంలోని రైస్ మిల్ డ్రైవర్లకు ఎలాంటి సమస్య వచ్చినా బీఆర్టీయూ కార్మిక సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా నల్లమోతు సిద్ధార్థ, అధ్యక్షులుగా పట్టం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ పాషా, కోశాధికారిగా వెలగపూడి వెంకటరావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కులుకుల దశరథ, జమ్మిగుంపుల సుధాకర్, భీమిరెడ్డి వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఎస్కే గౌస్, ఎం భూపతిరావు, జి ఈశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కులుకుల సైదులు, భార్గవి అశోక్, ఎం నాగరాజు, పులి కరుణాకర్, కంపసాటి నాగరాజు ఎన్నికయ్యారు. మొత్తం 31 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ ఐక్యంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు. కొన్నాళ్ళు కాంట్రాక్టర్లు ఉండాలని మనతో ఒప్పందం అయ్యారు. అదే రకంగా వాళ్ళని తీసుకుంటారు. ఈ రైస్కి, ప్లాంట్కి అయితే కాంట్రాక్ట్ ఇయ్యట్లేదు. మనం దానికైతే మనం ఖచ్చితంగా వాళ్ళు కూడా కొత్త ప్లాంట్ వేసినప్పుడు కొన్ని మేము ఇంకా నేర్పించుకోవాలని కొంతమంది కాంట్రాక్టర్లను పెట్టుకుంటారు, మన వాళ్ళని కూడా పెట్టుకుంటారు. మనమే అంత అన్యాయంగా మీ పొట్ట కొట్టేసి కాంట్రాక్టర్లకి ఇవ్వాలనే ఆలోచన మన యూనియన్లకు ఉండదు, యాజమాన్యానికి కూడా అట్లా ఉంటే మేము మాట్లాడతాం పోయి. దానికోసం ఇబ్బంది ఏం పడద్దు నాగరాజు గారు, మేము చెప్తున్నాం. అంటే మేము కాంట్రాక్ట్ వర్కర్లు అంటే ఒక బాయిలర్ తెలవక మన ఇక్కడ వాళ్ళు ఖరాబు చేసే కంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నా మంచిదే కదా, మనకు ప్రమాదాలు జరగవద్దు మెయిన్. మరి దాని గురించి మీకు అవగాహన ఉందో లేదో, ఒకవేళ మీకు అవగాహన ఉంటే చెప్పాలని కోరుతున్నాం. కార్మికుల సోదరులందరూ కలిసి మనం పెట్టుకున్న జాయింట్ మీటింగ్కి కొత్త కమిటీ ఎన్నుకోవడానికి మనం పెట్టిన సమావేశం. పోతే మన సమస్యల పైన, మన కార్మిక సోదరులకి ఏమైనా వీళ్ళ దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నా వాటి మీద, తర్వాత ఇప్పుడు కొత్త కమిటీ, వీటన్నిటి గురించి ఈరోజు మనం వేదికని తీసుకున్నాం. దీంట్లో మీ ఏమైనా కొత్తగా ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు చెప్పగలరు. ప్లస్ ఈరోజు మనం సభ్యతాలు కట్టించుకున్న సభ్యతాలు కూడా, తర్వాత ఈ లెక్కలు ఏమున్నాయి, ఏంటి, మనం ఎన్ని సంవత్సరాల సభ్యతాలు కట్టించుకుంటున్నాం, ఇప్పుడు ఇవన్నీ వృధాగా పోతున్నాయి. అకౌంట్లో వేసి కార్మిక సోదరులకి పైసలు వాళ్ళకే ఉండాలని చెప్పేసి మన అకౌంట్ తీసుకుంటగా ఇదే విధంగా కంటిన్యూషన్గా ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం. మీరు కూడా ఏదైనా ఒక రూపాయి మనం కట్టినామంటే మన సొమ్ము ఉన్నది, మనం కట్టినాము, దాన్ని ఏం చేసిరు అనేది అడగాలి. మీరు కూడా అడగండి. వచ్చిన కాడ మీరు ఎవరైనా వచ్చినా, సభ్యతాలకు వచ్చినా, ఆ రూపాయి ఏమైంది, ఎవరికి ఏమి ఇస్తున్నాము, ఇన్ని రోజులు కట్టిన ఏమైనాయి అనడం. అడగకపోతే ఏది తెలియదు వాళ్ళకి, అడుగుతూనే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 2 సార్లు సభ్యతాలు కట్టించుకున్నాం. మనం ఈరోజు మనకి లెక్క చెప్పినాం. తెచ్చుకున్నది ఫస్ట్ సారి మనం ఏదో నామమాత్రం వసూలు చేసినాం. అసలైతే మనం ఎలక్షన్ అయ్యేదాకా కట్టుకోవచ్చు, సభ్యతాలు వసూలు చేయవద్దు అనుకున్నాం. అది 4-5 సంవత్సరాలు మనం వసూలు చేయలేదు సభ్యతాలు. కానీ ఎవరు సహకరించకపోవడం వల్ల ఇక అది అట్లే మరుగున పడిపోయింది. ఎలక్షన్ అనేది అట్లే ఉండిపోయింది. ఇక ఇప్పుడు ఇదైనా సరే మీరందరూ మనకు ఒక ఎలక్షన్ కావాలి, ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, అందరూ కలిపి ఒకటే నాయకుడు ఉండాలి అనేది మీ అందరి ఆలోచన బట్టి ఉంటుంది. మేము చెప్తే అనేది నేనేదో చెప్తే నేనే నాయకుడిని, ఆయన ఏదో చెప్తే ఆయన నాయకుడు అనేది కాకుండా
మీకు ఎవరైతే మంచిగా పాలిస్తారో, మీకు ఎవరైతే మంచిగా సమస్యలు తీరుస్తారో అట్లాంటి వాళ్ళని చూసి ఎన్నుకోండి. ఎలక్షన్ కావాలని మీరు కూడా అనండి. ఇప్పుడు ఎవరికి వచ్చిన పైసలు వాళ్ళు తీసుకొని ఎవరి దగ్గర ఉన్న పైసలు వాళ్ళు ఏదో తినేసి మీకు ఏం చూపెట్టకుండా, లెక్కలు చూపెట్టకుండా 5 సంవత్సరాల సంఘానికి ఎవరైనా ఇదిగో ఇన్ని పైసలు ఉన్నాయి, ఇదిగో 10 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి అని ఎవరైనా లెక్క చూపించిన వాళ్ళు ఉన్నారా? లేదు. అసలైతే మనం సభ్యత్వాలు ఎలక్షన్ అయ్యేదాకా కట్టవద్దు అని చెప్పేసి నేను చాలాసార్లు మెసేజ్లు పెట్టిన అందరికీ. ఎవరైనా వస్తే కట్టబాకండి, ఎలక్షన్ పోయినాకనే సభ్యత్వాలకు రాండి అని. అది కాలేదు. మీరు సదాగా కట్టుకుంటూనే ఉన్నారు. మీరు ఎలక్షన్ వద్దు అనుకుంటారు అనుకోండి. సరే, ఇప్పుడు మేము కూడా ఒక పార్టీ పెట్టినాం, ఒక సంఘం నడుపుకున్నాం అంటే యాన్యువల్ రిటర్న్స్ కట్టాలి, అన్నీ కట్టాలి. కాబట్టి ఇక మా సొంత పైసలు ఎంతవరకు అని పెడతాం? సంవత్సరం యాన్యువల్ రిటర్న్ కట్టాలి. మా సాధనైన వరకు చేసినాం. సరే, అందరూ రోజులు చేసుకుంటారు, మనం కూడా చేద్దామని చెప్పేసి 1 సంవత్సరం చేసినాం. ఇది 2వ సంవత్సరం చేసినాం. ఇప్పుడు లెక్క చూపించినాం మేము. మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు సమస్యలు ఏంది, మన కార్మిక సోదరులు కూడా ఏదో కడుతున్నామంటే కడుతున్నాం, సభ్యత్వం కట్టుకున్నాడే నాయకుడు అన్నట్టుగా చేస్తున్నారు. అది కాదు, మన సమస్యల గురించి. ప్రతి సమస్య ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా మా దగ్గరికే వస్తుంది. కానీ మళ్ళీ కొన్ని ఇట్లాంటి మంచి వాటికి రావాలి, మనం మాట్లాడుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలంటే ఎవరూ రావట్లేదు. మనం ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ ఒక సమావేశం అయ్యి బలంగా అందరం కలిసి ఒక అభిప్రాయానికి వస్తేనే మన సమస్యలు కానీ బీహార్ వాళ్ళు మన లెక్కనే ఎంప్లాయీసా లేకుంటే కాంట్రాక్ట్ వాళ్ళ? కాంట్రాక్ట్ వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మన కాడ ఉన్న యువతకి మనం ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. కాబట్టి ఈ కాంట్రాక్ట్ బేసిక్ అనేది మనం సాగించాలని నా ఆలోచన. మన పిల్లలు ఇండస్ట్రీ కూడా చాలా రోజుల నుంచి అభివృద్ధి మన దగ్గర వర్క్ ఎక్కడంతో చిన్న సీనియర్లు ఉన్నారు కానీ మన దగ్గర సరిపోను ఉన్నారా అంటే ఉండొచ్చు, ఉండకుండా మన దగ్గర మనం తయారు చేసుకోవచ్చు. మన దగ్గర వర్కర్లు అయితే ఉన్నారు. ఎవరైనా ఉంటే వర్కర్లు లేకనే బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర వర్కర్లు అందుబాటులో లేరు. చాలా వరకు ఇప్పుడు ప్లాంట్లలో చాలా వరకు వాట్సాప్లలో కూడా పెడుతున్నారు, పోస్టులు కాలు ఉన్నాయి, కావాలి రాండి అని చెప్పేసి. కానీ మన దగ్గర సరిపడా వర్కర్లు లేనప్పుడు ఏం చేస్తాం? ఇవాళ వ్యవస్థలు ఎన్ని పెరిగినాయి, ఎన్ని ప్లాంట్లు పెరిగినాయి. ఒక్కొక్క మిల్లుకి 10 ప్లాంట్లు 15 ప్లాంట్లు అవుతున్నాయి. అట్లాంటి దగ్గర మనము వేరే వాళ్ళని రావద్దు అనేది కాదు. మనం ఏమైనా కొత్తగా జనరేట్ చేయగలుగుతున్నామా? ఉన్నారా? లేని వాళ్ళు ఎవరైనా మాకు ఉద్యోగం లేనటువంటి ఉంటే మనం దాన్ని దృష్టిలో తీసుకుందాం. అసలు లేదంటే వ్యవస్థ కూదబడే స్థితికి వస్తాయి. మనం చెయ్యం అనేది రాకూడదు. ఇవాళ వర్కర్లకు ఉద్యోగం లేని కొడితే ఏమైనా ఉన్నదా? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే అట్లాంటివి తీసుకురండి దృష్టికి. పెట్టండి, మీరు వాట్సాప్లో పెట్టండి. ఇక్కడ ఉండకూడదు అంటే మన వాళ్ళందరూ ఎక్కడైనా ఖాళీగా ఉన్న వాళ్ళు సంఘానికి అప్రోచ్ కావాలి. ఎవరి సంఘం ఉంటే వాళ్ళకి, టీఎన్టీసీ ఉన్న వాళ్ళకి టీఎన్టీసీ, సిఐటి ఉన్న వాళ్ళకి సిఐటికి, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఎక్కడైనా సరే ఖాళీగా ఉంటే సంఘానికి అప్రోచ్ అయ్యి మేము ఎంతమంది ఖాళీగా ఉన్నాం, బయట వాళ్ళు పని చేయొద్దు అనేది మీ దగ్గర నుంచి రావాలి మాకు వాయిస్. అసలు మనకే తక్కువ ఉండరు కార్మికులు, ఉన్నోళ్ళే సరిగ్గా మెయిన్ డ్రైవర్లకి సహకరించకుండా, అసిస్టెంట్లు సహకరించకుండా, ఫోన్లు ఎత్తకుండా, డ్యూటీకి రాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు మిల్లులు, రైస్ మిల్లులు. మొన్న మేము ఈ మనకు అగ్రిమెంట్ కార్డు ఇవ్వడానికి పోయినప్పుడు చాలా మిల్లులలో కంప్లైంట్ వస్తుంది, సరిగా డ్యూటీలు చేయట్లేరు, మీరేమో అన్ని సాధించి పెడుతున్నారు కానీ అని చెప్పి మేము పోయిన మిల్లు కాడల్లో యజమానులు కంప్లైంట్లు ఇస్తారు. ఆ కంప్లైంట్లు రాకుండా మెయిన్ డ్రైవర్లకు మీరు సహకరించాలి. మనం ఎంతో కష్టపడి ఎంతో శ్రమ మనము డే కష్టపడి మనం చేస్తున్నాము, ఎంతో త్యాగం చేస్తున్నాము. మన యాజమాన్యం కూడా మనకి మంచిగా మన కష్టాన్ని గమనించి మనకు కొంచెం సహకరించాలని, మన అన్నలాంటి కూడా మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను ఎంతో కూడా కృషి చేసుకుంటున్నాను అండి నా మనస్ఫూర్తిగా. అయితే ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ గురించి కూడా ఎందుకంటే దాన్ని కొంతవరకు డిలే చేస్తున్నారు. మనకు 13,000 10,000 దాటిన 10,000 13,000 దాకా మనకు పిఎఫ్ కట్టాలి, ఈఎస్ఐ కూడా కట్టాలి. మన యాజమాన్యం కూడా మనకు వెనకాల మనకు మంచిగా చేయూతనిచ్చి ఒక ఎన్నుదండగా మనకు ఉంటుర్రు.
మనకి ఏమైనా కంప్లైంట్ ఉంటే మనలో మనం జీర్ణించుకుంటున్నాం కానీ వాళ్ళకి తెలియజేయలేకపోతున్నాం. కొన్ని మిల్లులో కొన్ని స్వార్థాలు జరుగుతున్నాయి. వాటిని కూడా మనకు కొంచెం సైడ్ చేసి మనకు మంచి గమ్యాన్ని మనం ఎంచుకోవాలి. మనందరం ఒక పట్టు మీద ఉండాలి. ఒక 100 చీమలు కలిసి ఒక పామును గుంజుకపోయినట్టుగా మనందరం ఏకమైతే ఎలాంటి విషయాన్నైనా మనం సాధించుకోగలుగుతాం. దాన్ని మీకు కరెక్టా కాదా అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. మన అంతరాత్మ మనం అందరం కలిసి మంచిగా పట్టు మీద మనం కూడా పనిచేయాలి. వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టికి పోయేటట్టు కూడా మనకు కష్టం చేస్తున్నారు. మనకు అనుకున్న ఫలితాలని కూడా నెరవేర్చాలనే యాజమాన్యానికి కూడా ఆ థాట్ రావాలి. మనోళ్ళు ఎంతో మన గురించి ఎంతో చేస్తున్నారు మన వెనకాల ఉండి. ఎందుకంటే ఏదైనా తప్పులు జరిగితే మేము వస్తాం మాకు కంప్లైంట్ ఇవ్వమంటారు కానీ మనం ఇవ్వలేకపోతున్నాం. దాన్ని కూడా చేయాలి. మనం కలిసికట్టుగా పని చేయాలి. మనం కొట్లాడాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి. ఎన్నడో 1983 కాంచి ఇది అమల్లోకి తెచ్చారు మన పెద్దోళ్ళు లేని మనం ఎన్నడో వెనకబడతాం. కాబట్టి మనోళ్ళ వల్ల మనకున్న హక్కుల్ని మనం ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్ళు కరెక్ట్గా ఉండవు. ఒకరు ఏమవుతుందంటే ఒకరు బలహీనతగా ఉంటారు. వాళ్ళు అడగలేకపోయి కుసించి కుంగిపోతారు. కాబట్టి మనందరం ఉన్నవాటికి ఇప్పుడు మనకు యూనియన్ కరెక్ట్గా ఉంది. మన వెనకాల ఉన్నాయని మనం బలంగా పనిచేయగలుగుతున్నాము. సమస్యలు అనేవి ఇప్పుడు నాగరాజు గారు చెప్పారు. ఇది బీఆర్ఓలు ఒక్కొక్కరు వస్తురు. మనకు ఇదివరకు రైస్ మిల్ల అమాలోళ్ళు ఉన్నప్పుడు అన్ని ఆదివారాలు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఓలు వచ్చినాక ఆదివారాలు అన్నీ తీసేసారు. ఆ భయం మళ్ళా మాకు వచ్చే పరిస్థితి మీకు కూడా రావద్దనే అది మంచి పాయింట్ చెప్పింది నాగరాజు గారు. ఇదివరకు రైస్ మిల్ల సరే నాకు తెలిసిన వరకు అయితే పెద్ద టెక్నికల్ మిల్లు లేకుండా మామూలు మిల్లుకు 4 డ్రైవర్లు, ప్లాంట్కు 4, బయలేరుకు 4 ఉండేవారు. ఇప్పుడు ఆ 4 పోయి మరి 2-3 చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం మళ్ళీ అన్ని టెక్నిక్ మారినాయి. ప్లాంట్లు ఒక్కొక్క మిల్లుకు 4-5 ప్లాంట్లు పడ్డాయి. అన్నీ ఇప్పుడు కటింగ్ పెడితేనే ఉన్నారు. యాజమాన్యం కటింగ్ పెడితేనే ఉన్నారు. ఏదైనా యాజమాన్యం మనం ఎంత చేసినా మన ముంగల ఆయన అవసరానికి మన దూదరు ఏదో అబ్బా చేడు బాగా చేస్తుండ్రు మెచ్చుకోవాలి. మనం ఎంత మెచ్చుకున్నా వాళ్ళు మనకి ఇచ్చేది. మన యూనియన్ గట్టిగా ఉంది. ఇప్పుడు మిర్యాలగూడ వల్ల అన్ని యూనియన్ల మీ యూనియనే బలంగా పడుతుంది. ఇంకా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మరి పెట్టెన శ్రీనివాస్ గారు, మరి భాష గారు, ఏం గారు అందరూ సరే మరి అందరూ అధ్యక్షులే. కానీ దీన్ని ముంగళ్ళకి నడపాలంటే ఎవరో ఒకరు ఉండాలి. అందరూ మరి మీ అందరి సహకారంతో ఇన్ని సంవత్సరాలు యూనియన్ బాగానే నెట్టుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాడీ కొత్త చేర్పులు మార్పులు చేసారు. మీరందరూ ఐకమత్యంగా ఉండి ఏదైనా సాధించగలరు. మన పార్టీ కూడా మీకు అండగా సపోర్ట్గా ఉంటుంది. ఈసారి ఎలక్షన్లో మన సార్ని గెలిపించుకొని ముందు పునాది గట్టి ఉండాలి. పునాది అంటే మన పార్టీ మన భాస్కరరావు సారు గెలిపిస్తే మీ అందరికీ మన యూనియన్కి అన్నదండాలు ఉండి గట్టిగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి పోతే కొన్ని మెడిసిన్ లేవు, అవి లేవు. మనందరికీ కార్డులు ఉన్న వాళ్ళవి అవి ఇవి ఉన్నది. గతంలో భాస్కరరావు సార్కి చెప్పినాం. మన ఈఎస్ఐలో కూడా డబ్బులు చాలా ఉన్నాయట, కానీ జాగలేదు హాస్పిటల్ కట్టడానికి. మనకు భారీ ఎత్తున హాస్పిటల్ కట్టడానికి కూడా వాళ్ళు చెప్పారు. ఈసారి సార్ గెలిచినాక మనం అందరం కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ మీద కూడా పోరాటం చేద్దామని అందరూ మనం ఐక్యతగా ఉండి ఇటువంటి మీరు ఇందాక అన్నారు, మీరు నెలకోసారి పెట్టుకోండి మీటింగు. మీరు అభిప్రాయాలు ఉంటే తెలియజేసుకోండి. మీ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ మీ చిన్న సమస్యలు ఉన్నా మళ్ళీ అందుబాటులో మేము కూడా ఉంటాం. మనకు సార్ కూడా ఉండరు. ఎందుక అన్నీ ఇదే ఐక్యతగా ఉండి కొనసాగాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన గౌరవ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో బీఆర్టీ రైస్ మిల్ల డ్రైవర్ల యూనియన్ సమావేశం జరుపుకోబడుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ అధ్యక్షులు అంజయ్ గారు, ఆశా గారు,
వేణుగారు, నాగరాజు, స్టేజ్ మీద ఉన్న అందరికీ మరి మీ అందరూ ఆత్మీయులే. అందరి ఒక కార్యక్రమానికి ఈ సమయంలో ఇంతమంది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్నా ఏమనంటే ఈ రైస్ మిల్ డ్రైవర్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఆదివారం వచ్చిందనంటే ఆ ఆదివారం రోజు తమ యొక్క సమయాన్ని ఏదో ఒక దానికోసం కేటాయించుకుంటూ యూనియన్ మీటింగ్ అని అంటే యూనియన్ మీటింగ్ అంటే ఏముంటుందిలే, ఈ మీటింగ్ రోజు ఆడికి పోయి వాళ్ళు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, సోది ఉంటుంది, ఏమింటావులే అని చెప్పేసి అని చాలామంది రాకుండా ఉంటారు. 10 మందో 15 మందో 20 మంది వస్తుంటారులే అనుకున్నా. కానీ నిజంగా ఈరోజు మీ అందరినీ చూస్తే నేను అనుకున్న ఈరోజు నేను ఫస్ట్ అనుకున్నటువంటి అభిప్రాయాన్ని కట్టుబడి ఉండి ఈ 10-15 మంది గురించి నేను పోవడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందిలే అని అనుకున్నా. కానీ నేను నిజానికి ఈరోజు రాకపోయి ఉంటే నేను చాలా కోల్పోయేవాడిని. ఇంతమంది ఒక మిర్యాలగూడ రైస్ మిల్ సీనియర్ డ్రైవర్లని కలిసే అవకాశాన్ని కోల్పోయేవాడిని అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చొని ఫీల్ అయ్యాను. అయితే మిర్యాలగూడ పట్టణంలో మనకంటే ముందలగా అనేక యూనియన్లు ఉన్నాయి. మేమే ప్రపంచాన్ని సాధించినాం, మా ద్వారానే కార్మికులందరూ బాగుపడ్డారు, మా ద్వారానే కార్మికులందరూ పెద్ద కోటీశ్వర్లు అని చెప్పి చెప్పుకున్నటువంటి యూనియన్లు ఉన్నాయి. ఉన్నా వాళ్ళందరినీ ఇట్లా ఎడమ చేతుడు పక్కకు నెట్టి మన యూనియన్ ముందుకు వచ్చింది. కార్మికుల సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తుంది. ఏ రైస్ మిల్లులో ఎవరికి ఆపద జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా బీఆర్టీ యూనియన్ నుంచి అహ్మద్ పాషా కానీ, లేకపోతే దశరథ కానీ, పట్టణ శ్రీనివాసరావు కానీ, మేము కానీ అందరం కూడా మా యొక్క విలువైనటువంటి సమయాన్ని నుంచి పనిచేస్తున్నాం. మన యూనియన్ ఏర్పడిన తర్వాతనే రైస్ మిల్లులో చనిపోయినటువంటి డ్రైవర్లకు ఒక్కొక్క మిల్లులో 30 లక్షలు 20 లక్షలు ఇప్పించిన చరిత్ర ఉంది. మనకంటే ముందుగా ఉన్నటువంటి యూనియన్లు ఎప్పుడు ఎవరెక్కడ ప్రమాదవశాత్తు మరణించినా 2 లక్షల నుంచి 3 లక్షల కంటే ఎక్కువ ఇప్పుడు ఇప్పిలే. మనం రైస్ మిల్లు ఓనర్ల మెడలు ఉంచినాం, కన్విన్స్ చేసినాం, కార్మికుని యొక్క బాధను తెలియజేసినాం, వాళ్ళ కుటుంబం యొక్క బాధను తెలియజేసినాం. మీరు ఇవ్వాల్సిందే, వాళ్ళు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఇప్పించినాం. అది ఒక బీఆర్పీ యూనియన్ చేసింది తప్ప ఇవాళ మేము కూడా యూనియన్ లీడర్లు అని చెప్పుకున్నటువంటి ఇతర ఆర్గనైజేషన్ల పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు. ఆర్గనైజేషన్ వాళ్ళైతే కాదు, అది నిజాయితీగా మనకు తెలుసు. అయినా అన్నీ మనం చేసినామని చెప్పట్లే, ఇంకా చాలా ఉన్నాయి మనం చేసేది. ఎందుకనంటే ఈ యొక్క రైస్ మిల్ యొక్క యూనియన్ అంటే ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ చాలా నెంబర్ 1లో ఉన్నటువంటి స్థానంలో ఉంది. ఆసియా ఖండంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి దాంట్లో మీరు పనిచేస్తున్నందుకు, మీ ద్వారానే రైస్ ఉత్పత్తి అయ్యి ప్రపంచం అంతా పోతున్నందుకు మనం గర్వంగా ఫీల్ కావాలి. అనుకున్నంత జీతాలు పెరగట్లేదు, అనుకున్నంత ఇంక్రిమెంట్ రావట్లేదు, అనుకున్నంత లాభాలేం రావట్లా. వాళ్ళు మాత్రం ఒక మిల్లు పెట్టుకుని ఆయన 2 మిల్లు అవుతున్నాయి, 2 ప్లాంట్లు అయినా 4 ప్లాంట్లు అవుతున్నాయి, 4 నుంచి 8 ప్లాంట్లు అవుతున్నాయి. ఈ పెరిగిపోతున్నాయి. కానీ రైస్ మిల్ డ్రైవర్ జీతం మాత్రం ఏదో దాన్ని చూస్తూ ఆశపడి ఇంతకు ఇట్లా బతికేద్దాం, ఇది చాలు, ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో కొంత బ్రతుకుతున్నాం అని చెప్పేసి నేను బ్రతుకుని నిలుస్తున్నాను. ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, అరే బీహార్ వాళ్ళు ప్రారంభంలో మనమే తీసుకొచ్చిన వాళ్ళే, ఇక్కడ లోకల్ హమాలీస్ సరిపోయేంత లేకపోతే హెల్పర్లో తీసుకొచ్చినాం. ఇక లాస్ట్కి వచ్చే వరకు హెల్పర్ పోయి వాళ్ళ ఓనర్లు లేరు, మన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. మీరందరూ చూస్తారు ఏ మిల్లో కూడా మన వాళ్ళు రైస్ మిల్ సంబంధించినటువంటి దాంట్లో మేస్త్రిగా ఉన్నారు తప్ప హమాలీస్ మొత్తం బీహార్ వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మిమ్మల్ని అందరూ ఎందుకు తీసేయట్లేదంటే, నిజం చెప్పాలంటే మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ను ఆధారం చేసుకొని మీలాంటి వాళ్ళకు నిజమైనటువంటి టెక్నికల్ ఒక ఇంజనీర్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు జీతం ఇవ్వాల్సి వస్తుంది నెలకు. అంత నాలెడ్జ్ కూడా మీరు పనిచేస్తున్నారు. మీరు చదువు రాకపోయినా మీ అనుభవంతో అన్నింటినీ జీర్ణించుకొని చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ దువ్వుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ మిమ్మల్ని బుజ్జగించుకుంటూ మళ్ళీ మిమ్మల్ని ఏదో బాగు చేస్తున్నట్టుగా ముచ్చట్లు చెప్పుకుంటూ మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప లేకపోతే మీ స్థానంలో బీహార్లో పెట్టుకోలేకపోవడం కాదు. ఎందుకంటే మీ సీనియారిటీ వాళ్ళకి లేదు, మీ అనుభవం వాళ్ళకి లేదు, మీరు తీసినంత క్వాలిటీ రైస్ని వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఆ విషయం తెలుసు, ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది అనే విషయం తెలుసు. కాబట్టి మీ అందరికీ కూడా మీకు ఏదో మంచి ఎక్కువ జీతాలు ఇస్తున్న ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి దాన్ని గుర్తించి భవిష్యత్తులో మనం ఐక్యంగా ఉంటే జీతాలు పెంచుకోగలుగుతాం, ఐక్యంగా ఉంటే పిఎఫ్ని పెంచుకోగలుగుతాం, ఐక్యంగా ఉంటే ఈఎస్ఐ పెంచుకుంటాం, ఐక్యంగా ఉంటే 8 గంటల పని విధానం కూడా తీసుకొచ్చుకుంటాం. కానీ మనలో ఐక్యంగా లేకపోవడం వల్ల రకరకాలుగా ఉండడం వల్ల జరుగుతుంది. ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు, ఇవాళ మిర్యాలగూడలో అప్రాక్సిమేట్లీ 80 పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి, 20 చిన్న రైస్ మిల్లులు ఉన్నాయి. 80 పెద్ద రైస్ మిల్లులు అంటే ఆ రైస్ మిల్లులో చూస్తే తక్కువ 40 నుంచి 50 మంది డ్రైవర్లు ఉన్నారు. చిన్న రైస్ మిల్లులో 10 నుంచి 20 మంది ఉంటారు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ విద్యార్థి సంఘాల్లో పనిచేసుకుంటూ, యువజన సంఘాల్లో పనిచేసుకుంటూ
నాకు ఏ రైస్ మిల్లు పరిస్థితి ఏంది, ఏ కార్మిక సంఘం పరిస్థితి ఏంది నాకు 1990 నుంచి తెలుసు. అంటే ఆ లెక్కను చూస్తే దాదాపు మన మిర్యాలగూడలో ఎంతమంది అవుతున్నామంటే చాలామంది అవుతున్నాం. ఒక 5,000 మంది కార్మికులు మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రైస్ మిల్లు డ్రైవర్లుగానే 5,000 మంది కార్మికులు ఉంటే 500 రూపాయల సభ్యత్వం ఇస్తే మనకు 1 లక్ష రూపాయలు వస్తాయి. అంటే మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం? అసలు నేను ఈ రోజు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, రైస్ మిల్లు డ్రైవర్ సభ్యత్వం ఇవ్వకుండా ఆ డ్రైవర్ మీటింగ్ రాడు. రైస్ మిల్ డ్రైవర్ సభ్యత్వం ఇస్తే అతనికి ఏదైనా సమస్య ఉంటే అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్లో హాజరు కావాలనుకుంటాడు. మనం ఏదో న్యాయంగా పోయి మీటింగ్లు అయిన తర్వాత, యూనియన్ పెట్టిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వసూలు చేసుకుందాం అని కూర్చుంటే ఏ మీటింగ్ పెట్టిన లేనివాడు, ఒకరిద్దరు లేనటువంటి వాళ్ళు వీళ్ళు మిల్లు తిరిగి బతిలాడు బాగాడు సభ్యత్వం వసూలు చేసుకొని పోతున్నారు. వాడు నా ఇంతమంది సభ్యులు అని చెప్పేసి అనుకుంటున్నారు. మనకు ఒక మిల్లులో 50 మంది ఉంటే 5 సభ్యత్వం కట్టడం ఏంది? మిగతా వాళ్ళు ఎందుకు కట్టరు. కానీ మనం అడగం. మనకల్లా మనమే కాంప్రమైజ్ అయ్యి ఇలా సగం మంది సిఐటీలు ఉన్నారు, సగం మంది టీఎన్టీసీలు ఉన్నారు, ఇంకొంతమంది ఈ మధ్యకాలంలో ఇంకో విషయం బిఎంఎస్ అనేటువంటి ఆర్గనైజేషన్ కూడా అసోసియేషన్లోకి ఎంటర్ అయింది, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. కానీ ఇలాంటివి ఉంటుందని చెప్పేసి పోతున్నాం. మనం చొచ్చుకొని పోవాలంటే మనం ఆయా మిల్లులు ఎక్కడైతే ఉన్నామో మీరు మెంబర్షిప్ కట్టాల్సిందే. మీ సమస్య వస్తే మేము చేస్తాం.